అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం గందరగోళ పరిస్థితిని తలపించింది. సభలో టీడీపీ నేతలు, వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా పార్టీల గురించి ప్రస్తావించడమేంటని రాయతుర్కు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. జెడ్పీ చైర్మన్ గిరిజ సమస్యలను తప్పుదోవ పట్టించే విధంగా పార్టీల గురించి తమ సభ్యులను రెచ్చగొడుతున్నారని ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆగలిలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు గెలిస్తే కనీసం నిధులు కేటాయించకుండా పక్షపాతం చూపారని మండిపడ్డారు. సభ్యులతో మాట్లాడించి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన జెడ్పీ చైర్మన్ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈరోజు ఉమ్మడి జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్ సమావేశం జరిగింది. అధికారులు, చైర్మన్ గారు, మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్ గారు, మరి జెడ్పీటీసీలు అందరూ వచ్చారు. ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ తీసుకున్నాం. రివ్యూలో ప్రజలకు రాబోయే సమ్మర్లో ఏ విధంగా మనము ప్రజలకు నీటి వసతులు కావచ్చు, పవర్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్తో కూడా చర్చలు జరిగాయి. ఏ విధంగా అయితే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారో అధికారులకు కూడా అదే ఆదేశించాం. ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ను ప్రజలకు తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. మన అనంతపురం జిల్లా అంటే, ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే మరీ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైన జిల్లా. ఎందుకంటే గతంలో అభివృద్ధి జరిగిందంతా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగాయి. 1924 ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, గ్రామ అభివృద్ధి జరుగుతూ ఉంది. అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం నుంచి వస్తున్న స్కీమ్స్ గురించి ప్రజల్లోకి వెళ్ళండి. ఒక పక్క రైతన్నులకు పెద్దపీట వేయబోతున్నాం అన్న సంక్షేమ అధికారులందరికీ ఆదేశించాం. మీటింగ్ కూడా బాగా జరిగింది. అదేవిధంగా గతంలో ఏం జరిగింది అనే చర్చలు కూడా జరిగాయి. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయబోతున్నాం. సూపర్ 6 పథకాలు కూడా ఆల్రెడీ పెన్షన్ కూడా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా 4000 పెన్షన్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎన్డీఏ కూటమిలోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు.